సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా లివర్ సిరోసిస్ అంటారు. ఏంటి లివర్ సిరోసిస్, ఎవరిలో చూస్తాం, ఇది లక్షణాలు ఎలా ఉంటాయి, రాకుండా జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి, వస్తే ట్రీట్మెంట్ అంటే ఏముంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ కార్తికేయ రామన్ రెడ్డి ఉన్నారు ఫ్రమ్ కేర్ హాస్పిటల్ హైటెక్ సిటీ. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, అంటే అసలు లివరు అదొక మంచి ఆర్గాను, రీజనరేటివ్ ఆర్గాన్ ఇలా చెప్తూ ఉంటారు కదా, అది ఎందుకు అసలు దాన్ని దాన్ని అసలు ఏమి కాజ్ చేస్తాయి పాడవటానికి? మీరన్నది నిజమే మేడం. లివర్ ఈజ్ ఎ రీజనరేటివ్ ఆర్గాన్. అది ఒక రకంగా మంచిది, ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే రీజనరేటివ్ ఆర్గాన్ కాబట్టి దానికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ చాలా లేట్‌గా వస్తాయి. హ్మ్. అంటే ఆల్మోస్ట్ లైక్ ఎ ఫెయిల్యూర్ స్టేజ్‌లోనే మనకు తెలుస్తుంటాయి. హ్మ్. సో, యూజువల్‌గా లివర్ సిరోసిస్‌కి మేజర్ రీజన్స్ వచ్చేసేసి ఇప్పుడున్నట్టు ఆల్కహాల్, హ్మ్. తర్వాత మెటబాలికల్లీ అసోసియేటెడ్ డిసీజ్ అంటే ఇప్పుడు చాలా పెరుగుతున్న డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, లిపిడ్ లెవెల్స్ అబ్నార్మల్ డిస్లిపిడీమియా అంటాము, హ్మ్. హై కొలెస్ట్రాల్, ఇవన్నీ కూడా అంటే లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజార్డర్స్ వల్ల వచ్చే డిసీజ్. సో వీటిని ఏమంటామంటే మెటబాలికల్లీ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్. హ్మ్. సో దానివల్ల కూడా సిరోసిస్ అంటే ఎక్కువగా డయాబెటీస్ రోగుల్లో. తర్వాత హ్మ్. కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హ్మ్. ఇవి కూడా లివర్ సిరోసిస్కి దారితీస్తాయి. లివర్ సిరోసిస్ అంటే అంటే ఏంటి అసలు, ఎట్లా లివర్ చెప్తాము? సిరోసిస్ అనేది లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఫైబ్రోసిస్. హ్మ్. ఫైబ్రోసిస్ అంటే ఇట్స్ ఎ స్కారింగ్. హ్మ్. అంటే లివర్ సెల్ లోపలక ఇన్ఫ్లమేషన్ వచ్చి అంటే లివర్ సెల్‌లో వాపు రావడము, అలా మెల్లగా స్టార్ట్ అయినటువంటి ఒక ఇన్ఫ్లమేషన్ అనేది లాస్ట్ స్టేజ్‌లో అంటే ఫైబ్రోసిస్. ఇప్పుడు మనకి ఏదైనా దెబ్బ తాకినప్పుడు ఆ స్కిన్ అనేది ఫైబ్రోసిస్ అవుతా ఉంటది. హ్మ్. ఫైబ్రోసిస్ మీన్స్ జస్ట్ స్కారింగ్. హ్మ్. సో ఇట్ ఈస్ ఎ డెడ్ టిష్యూ. ఇట్ ఈస్ నాట్ ఎ లైవ్ టిష్యూ. లైవ్ టిష్యూలో నార్మల్‌గా బ్లడ్ సర్క్యులేషన్ ఉంటది ఇవన్నీ. సో దిస్ ఈస్ ఎ లైవ్ టిష్యూ. హ్మ్. వేరేజ్ ఎ ఫైబ్రోటిక్ ఆర్ స్కార్డ్ టిష్యూ అంటే ఏంటి అంటే దానికి బ్లడ్ సప్లై అనేది ఉండదనమాట. హ్మ్. సో అలా స్కారింగ్ కావడం వల్ల వచ్చేదాన్ని లివర్ ఫైబ్రోసిస్ అంటారు. హుహు. సో ఈ లివర్ ఫైబ్రోసిస్ ఎక్స్‌టెన్సివ్‌గా లాస్ట్ స్టేజ్‌కెళ్ళినప్పుడు దట్ ఈస్ కాల్డ్ ద లివర్ సిరోసిస్ హుహు. అంటాం. అంటే అప్పటి వరకు లివర్ సిరోసిస్ వరకు మనకి ఏ ఒక్క లక్షణం కూడా తెలీదా? ఆ! చాలా సబ్టిల్ లక్షణాలుంటాయి. హ్మ్. కొంతమంది ఎక్సెసివ్ టైర్డ్‌నెస్ అంటే హ్మ్. ఎక్కువగా అలసిపోవడం కొద్దిగా పని చేస్తే. ఇంకొంతమందికి కొద్దిగా రైట్ సైడ్ అంటే మన అబ్డామెన్‌లో అప్పర్ పార్ట్‌లో రైట్ సైడ్ ఆఫ్ ద అబ్డామెన్‌లో మైల్డ్‌గా పెయిన్ అంటే వెరీ డల్ ఏకింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అంటే ఏదో కొద్దిగా బరువు పెట్టినట్టు అట్లా కొంతమంది ఫీల్ అవుతారు. హ్మ్. బట్ ఇట్లాంటి వెరీ సబ్టిల్ మినిమల్ సింప్టమ్స్ తప్పితే ఎక్కువ సింప్టమ్స్ అంటే లివర్ సిరోసిస్ మొదలయ్యే దశలో ఏముండవు మేడం. హ్మ్. తర్వాత అంటే ఎప్పుడు అంటే లివర్ సిరోసిస్ కాంప్లికేట్ అయిన తర్వాత అప్పుడు హ్మ్. ఆ లక్షణాలు అనేవి బయటపడతాయి. అంటే హ్మ్. అసైటిస్ గాని, జాండీస్ గాని ఇవన్నీ ఏంటి అంటే ఆల్రెడీ లివర్ సిరోసిస్ వచ్చి ఉంటది పేషెంట్‌కి. హ్మ్. తర్వాత బయటపడతాయి. మనకి లివర్ సిరోసిస్ వచ్చే ముందు మనం తెలుసుకోవాలంటే టెస్ట్ ఏముంటుంది? సో, నార్మల్ రొటీన్‌గా అల్ట్రాసౌండ్ అబ్డామెన్ ఇప్పుడు అన్ని మాస్టర్ హెల్త్ ప్యాకేజెస్‌లో హ్మ్. రొటీన్ ప్యాకేజెస్‌లో చేస్తూ ఉంటారు. సో, అల్ట్రాసౌండ్ ఈజ్ ఎనఫ్ తెలుసుకోవడానికి లివర్ సిరోసిస్ లక్షణాలు తెలుసుకోవడానికి. సెకండ్ థింగ్ ఎల్ఎఫ్‌టి, సీబీపీ లివర్ ఫంక్షన్ టెస్ట్ సీబీపీలో కూడా కొన్ని ఆహ్, లక్షణాలుంటాయి. అంటే ఆల్బుమిన్ తక్కువ కావడము, ప్లేట్లెట్స్ తక్కువ కావడం ఇట్లాంటి లక్షణాలుంటాయి లివర్ సిరోసిస్ వచ్చిన వాళ్ళకి. హ్మ్. వాటి ద్వారా కూడా తెలుస్తది. మేజర్‌గా అల్ట్రాసౌండ్ అబ్డామెన్ ఈజ్ ఎనఫ్. ఇంకా స్పెసిఫిక్‌గా ఎంత పార్ట్ ఆఫ్ లివర్ డ్యామేజ్ అయింది, ఎంత ఫైబ్రోసిస్ ఉంది అని తెలుసుకోవడానికి అంటే ఫైబ్రోసిస్‌లో ఎఫ్1 నుంచి ఎఫ్4, హ్మ్. ఎఫ్1, ఎఫ్2, ఎఫ్3, ఎఫ్4 ఫైబ్రోసిస్‌లుంటాయి. ఏ స్టేజ్‌లో ఉందని తెలుసుకోవడానికి యూజ్ చేసేది లివర్ ఫైబ్రో స్కాన్ అని ఉంటది హ్మ్. మేడం. సో, ఫైబ్రో స్కాన్ ఈజ్ వెరీ హెల్ప్‌ఫుల్. హ్మ్. ఇయర్లీ వన్స్ చేయించుకుంటే మనకి బెటర్ హ్మ్. ముందుగానే డెఫినెట్‌గా గుర్తించే అవకాశం కూడా ఉంటుంది. ఉంటది. హ్మ్. ఎందుకంటే కొద్దిగా ఫైబ్రోసిస్ ఎఫ్2 స్టేజ్‌లో ఉంది అంటే యూజువల్‌గా అప్ టు ఎఫ్2, ఎఫ్3 వరకు ఇట్స్ రివర్సిబుల్. హ్మ్. ఎఫ్4 ఈజ్ ఫైబ్రోసిస్ సివియర్ ఫైబ్రోసిస్ ఆర్ సిరోసిస్ అంటాం మనం. హ్మ్. సో, ముందుగా తెలుసుకుంటే డెఫినిట్‌గా మనం దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. ఓన్లీ ఆల్కహాలిక్స్‌లోనే చూస్తామా ఇది? లేదు ఆల్కహాలిక్స్‌లో డయాబెటిక్స్ అదే హ్మ్. ఇందాక ఆ! మెటబాలిక్ అంటే హ్మ్. ఒబీస్ ఉన్న వాళ్ళలో, హ్మ్. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళలో, హ్మ్. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో చూస్తాము. హ్మ్. సో, కొన్ని ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అని ఉంటది. హ్మ్. సో, ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళలో కూడా చూస్తాము. మెన్ అండ్ వుమెన్ ఎవరిలో ఎక్కువగా చూస్తున్నాము? యూజువల్‌గా ఈ ఆల్కహాల్ రిలేటెడ్ సిరోసిస్ ఏమో హ్మ్. ఎక్కువగా మెన్‌లో కామన్. హ్మ్. అలాగే ఈ ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ రిలేటెడ్ ఫీమేల్స్‌లో ఎక్కువ కామన్ ఉంటది. హ్మ్. మిగతా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆల్మోస్ట్ లైక్ ఈక్వల్ ఉంటది మేడం. హ్మ్. ఎవరికొచ్చినా కూడా. హ్మ్. మేల్స్ మోర్ ప్రోన్‌గా ఉంటారు. హ్మ్. దీంట్లో మనం ఏది మనం అవాయిడ్ చేయొచ్చు?
ఈ లివర్ సిరోసిస్ కి కారణం అవ్వకుండా? చాలా మటుకు అవాయిడబుల్ ఉంటాయి మ్యామ్. హ్మ్. అంటే ఎర్లీ స్టేజెస్‌లో గనుక తెలుసుకుంటే, హ్మ్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆల్కహాలిక్స్ ఉన్నారు. సో, ఆల్కహాల్ మానేయడమే దట్ ఈస్ సొల్యూషన్. హ్మ్. సో, సెకండ్ థింగ్ ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు హ్మ్. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఉన్నాయి. ఎర్లీ స్టేజెస్‌లో మన హెపటైటిస్ బి గాని, హెపటైటిస్ సి గాని డయాగ్నోస్ చేస్తే హెపటైటిస్ బికి మనకు ట్రీట్మెంట్ ఉంది. హెపటైటిస్ సికి కూడా కంప్లీట్ ట్రీట్మెంట్ ఉంది. హ్మ్. సో, ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే లివర్ అనేది సిర్రోసిస్‌లోకి ప్రోగ్రెస్ కాకుండా ఉంటది. హ్మ్. అలాగే ఫర్ డయాబెటిస్ ఉన్నవాళ్ళు, ఎస్పెషల్లీ హ్మ్. డయాబెటిస్, ఈ ఈ ఒబెసిటీ ఉన్నవాళ్ళు, ఫర్ సపోజ్ ఫైబ్రో స్కాన్ చేసాం మనము, లివర్ ఫైబ్రోసిస్ అనేది F1, F2 స్టేజ్‌లో ఉన్నట్టు తెలిసింది హ్మ్. మనకి. సో, అప్పుడు వాళ్ళు వెయిట్ లాస్ మీద కాన్సంట్రేట్ చేయడము, షుగర్ కంట్రోల్ మీద కాన్సంట్రేట్ చేయడము, ఇట్లాంటివి చేస్తే డెఫినెట్‌గా హ్మ్. అది తర్వాత సిరోసిస్ దశలోకి చేరకుండా ప్రివెంట్ చేయొచ్చు. హ్మ్. ఈ కోమార్బిడిటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి గూడా ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. డెఫినెట్‌గా. డయాబెటిస్ అనేది అసలు ప్రతి ఆర్గాన్‌ని డ్యామేజ్ జేయడానికి ఒక రూట్ కాజ్ లాగా కనిపిస్తూ ఆ! ఉంటుంది. డయాబెటిస్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా అసలు ఏం జరుగుతది డాక్టర్ గారు? ఎలాంటి ఫంక్షన్ జరగడం వల్ల ఇది వస్తది? ఇది బేసికల్‌గా ఫ్యాటీ లివర్ ఒకటి, హ్మ్. షుగర్ అన్‌కంట్రోల్డ్ షుగర్స్ ఉంటాయి. హ్మ్. సో, ఎక్కువ ఫ్యాట్ మెటబాలిజం అనేది ఎక్కువగా జరగదు. హ్మ్. ఈ ఫ్యాట్ మెటబాలిజం డిఫెక్ట్ వల్ల లివర్‌లో ఎక్కువ ఫ్యాట్ స్టోరేజ్ అనేది జరుగుతది. హ్మ్. సో, ఈ ఫ్యాట్ స్టోరేజ్ ఎక్కువ అండ్ ఆల్సో వీళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటది. హ్మ్. సో, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం గూడంగా దీనికి ఒక ముఖ్య కారణం అన్నమాట. ఈ హ్మ్. ఫ్యాట్ మెటబాలిజంని ఆల్టర్ చేస్తది. సో, ఈ ఫ్యాట్ అనేది మెల్లగా అక్యుములేట్ చేసి హ్మ్. ఈ లివర్‌లో ఫ్యాట్ అక్యుములేట్ కావడం వల్ల హ్మ్. దీన్ని హెపాటిక్ స్టియోటోసిస్ అంటారనమాట. హ్మ్. ఈ లివర్ ఫైబ్రోసిస్‌కి అనేది మొట్టమొదటి స్టెప్. ఈ హ్మ్. హెపాటిక్ స్టియోటోసిస్ కావడం వల్ల కొన్ని ఫ్రీ రాడికల్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి. హ్మ్. సో, దాని నుంచి ఇన్‌ఫ్లమేషన్ స్టార్ట్ అవుతది. లివర్ సెల్ ఉబ్బడము, అట్లా నీరు రావడము అట్లా జరిగి మెల్లగా ఇన్‌ఫ్లమేషన్ స్టేజ్‌లోకెళ్ళి అది ఫైబ్రోసిస్ అంటే స్కారింగ్ లాగా హ్మ్. ఏర్పడుతుంటది. ఫ్యాటీ లివర్‌ని మొదటి స్టేజ్‌లో కనుక్కొని దాన్ని తగ్గించుకుంటే, మన తర్వాత మంచి హ్యాబిట్స్ చేసుకుంటే, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే, లివర్ సిరోసిస్ వరకు వెళ్ళకుండా చేసుకోవచ్చా? ఇది రివర్సబుల్ హ్మ్. డెఫినెట్‌గా. అదే చెప్పాను. F1, F3 వరకు కూడా రివర్సబుల్ అనమాట. హ్మ్. సో, ఆ స్టేజ్‌లో ఓన్లీ షుగర్ కంట్రోల్, తర్వాత హ్మ్. గుడ్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని తగ్గిస్తాము. హ్మ్. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతది. సో, మన మెటబాలిజం ఆఫ్ ఫ్యాట్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువవుతాయి. హుహు. సో, ఒబెసిటీ కూడా తగ్గించుకోవచ్చు. హ్మ్. సో, దానివల్ల ఒబెసిటీ అంటే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వే ప్రధాన కారణమా? ఆ! లేదంటే మొత్తం ఒబెసిటీ? టోటల్ ఒబెసిటీ బట్ సెంట్రల్ ఒబెసిటీ హ్మ్. మీరన్నట్టు పొట్ట చుట్టూ ఉండే కొవ్వనేది ఇంకా మోర్ డేంజరస్. హ్మ్. వీటికి ఎస్పెషల్లీ ఈ మెటబాలికల్లీ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఏదైతే ఉందో, హ్మ్. దానికి ఈ సెంట్రల్ ఒబెసిటీ అనేది మెయిన్ రీజన్. లివర్ సిరోసిస్ వరకు వెళ్ళింది అన్నప్పుడు, అంటే అసలు ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? సో, యూజువల్‌గా ఇంకా లివర్ సిర్రోసిస్ స్టేజ్‌లోకెళ్ళిందంటే అందులో 2 టైప్స్ ఉంటాయి మ్యామ్. హ్మ్. కంపెన్సేటెడ్, కంపెన్సేటెడ్ అంటే దాని తాలూకు లక్షణాలనేవి ఇంకా ఎక్కువగా ఏమి రావు. హ్మ్. డీకంపెన్సేటెడ్ అంటే ఆ లివర్ సిర్రోసిస్‌కి సంబంధించిన కాంప్లికేషన్స్ అనేవి మేనిఫెస్ట్ అవుతాయి. హ్మ్. సో, అలా ఉన్నప్పుడు మెజారిటీ ఫర్ సపోజ్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ లివర్ సిర్రోసిస్ ఉంది అంటే ఇంకా మోస్ట్‌లీ హ్మ్. పేషెంట్‌కి డీకంపెన్సేట్ అయిండు అంటే అది ఇంకా రివర్స్ అయ్యే లక్షణాలు ఉండవు. ఇంకా వీళ్ళకి అంటే ఆ లివర్ సిర్రోసిస్‌ని రివర్స్ చేయలేము. హ్మ్. మనం కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోగలుగుతాము. హ్మ్. కొన్ని సంవత్సరాల వరకి ఆ కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోగలుగుతాము. ఇంకా ఫైనల్ ట్రీట్మెంట్ అలా ఉంది, కాంప్లికేషన్స్ వచ్చేసినాయి ఆల్రెడీ. హ్మ్. మనం ఎంత ట్రీట్ చేసినా కాంప్లికేషన్స్ తగ్గట్లేదు అంటే అప్పుడు హి ఈస్ ఎ గుడ్ క్యాండిడేట్ ఫర్ ద లివర్ ట్రాన్స్‌ప్లాంట్. హ్మ్. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ ఈస్ ద ఫైనల్ ఆప్షన్ వాళ్ళకి. హ్మ్. కంపెన్సేటెడ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సిన అవసరం లేదు. మెడికల్ మేనేజ్‌మెంట్‌తో కూడా కొంతమంది కంఫర్టబుల్‌గా ఉంటారు. లివర్ సిరోసిస్ అంటే ఒక 10 మందిలో ఎంత మందిలో చూస్తున్నాము? లివర్ సిరోసిస్ అలా చెప్పడం 10 మందిలోని హ్మ్. కాకుండా వెరీ రేర్‌గానే అంత ఆ! కామన్ ఏం కాదు మ్యామ్. హ్మ్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ జనరల్ పాపులేషన్‌లో మనం కంపేర్ చేయడం కంటే హ్మ్. కూడంగా ఫర్ సపోజ్ ఒక 100 పీపుల్ ఆర్ ఆల్కహాలిక్. హ్మ్. డెఫినిట్‌గా ఒక 5% టు 10% హ్మ్. లివర్ సిరోసిస్‌లోకెళ్ళే అవకాశం ఉంటది. హ్మ్. ఫర్ సపోజ్ ఒక ఆల్కహాలిక్ గ్రూప్స్‌లో తీసుకుంటే. అలాగే ఇన్ఫెక్షన్స్ తీసుకోండి. హెపటైటిస్ బి గాని, హ్మ్. హెపటైటిస్ సి. హెపటైటిస్ బి పేషెంట్స్ ఉన్నోళ్ళు ఒక 3% ఆఫ్ ద హెపటైటిస్ బి పేషెంట్స్ విల్ గో ఇంటూ సిరోసిస్. హుహు. హెపటైటిస్ సి గూడా ఆల్మోస్ట్ ఒక 2% విల్ గో ఇంటూ ద సిరోసిస్ హ్మ్. అలా. హెపటైటిస్ బి ఆల్సో డేంజరస్ వైరస్. దానికి వ్యాక్సిన్ తీసుకోండి.
ఇది హెచ్ఐవి కన్నా డేంజర్ అంటున్నారండి డాక్టర్ గారు. మోర్ కంటాజియస్. ఆ! ఈ హెచ్ఐవి డెఫినెట్‌గా డిసీజ్ పరంగా చూస్తే హెచ్ఐవి డెఫినెట్‌గా వెరీ డేంజరస్ డిసీజే. హుహు. కానీ అంత కంటాజియస్ డిసీజ్ కాదు మేడం. అంటే ఒకరి నుంచి ఒకరికి అంత ఈజీగా ఐదర్ డైరెక్ట్ సెక్సువల్ కాంటాక్ట్ ఆర్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్స్ డైరెక్ట్‌గా అలా ఉన్నప్పుడు మాత్రమే ట్రాన్స్‌మిట్ అవుతది. హ్మ్. బట్ హెపటైటిస్ బి అనేది కొద్దిగా అగ్రెసివ్ ట్రాన్స్‌మిషన్ ఉంటది హ్మ్. కంపేర్ టు ద హెచ్ఐవి. హ్మ్. సో, డెఫినెట్‌గా ఇప్పుడు మోర్ కంటాజియస్ ఉన్నప్పుడు ఎక్కువ పీపుల్‌ని అది రీచ్ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి హ్మ్. డెఫినెట్‌గా మోర్ డేంజరస్ అది. ఈ ట్రాన్స్‌మిషన్ అంటే ఇదెలా వస్తదసలు? సో, హెపటైటిస్ బి కూడా మోడ్ ఆఫ్ ట్రాన్స్‌మిషన్ ఇది ఐదర్ బ్లడ్ కాంటాక్ట్ కానీ, హ్మ్. లేదు అంటే ఆహ్, నార్మల్‌గా సెక్షువల్ కాంటాక్టే హ్మ్. మేజర్ రూట్. హ్మ్. బట్ కొన్ని కొన్ని సార్లు అన్‌నోన్ కాంటాక్ట్స్ వల్ల కూడా హెపటైటిస్ బి వస్తది. హ్మ్. ఎట్లా? సో, అవి కొన్ని హైపోథెసిస్‌లు మాత్రమే. ఈవెన్ హ్మ్. అంటే యూజువల్లీ స్కిన్ ఈవెన్ ద సెలైవా కాంటాక్ట్‌కు అంటే వెరీ రేర్. హ్మ్. యాస్ పర్ ద లిటరేచర్ చాలా తక్కువ అని చెప్తారు. బట్ హ్మ్. ఆహ్, హెపటైటిస్ బి డెఫినెట్‌గా వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. హ్మ్. సో, అందుకే ఇఫ్ ఇన్ కేస్ ఫ్యామిలీలో ఎవరైనా ఒకరు హెపటైటిస్ బి పేషెంట్ డయాగ్నోస్ అయ్యిండ్రు. సో, బెటర్ టు టేక్ వ్యాక్సిన్ మిగతా వాళ్ళందరూ కూడా. అందుకే ఫ్యామిలీ స్క్రీనింగ్ అడ్వైస్ చేస్తా ఉంటాం. హ్మ్. ఫర్ సపోజ్ ఫ్యామిలీలో ఎవరైనా ఒకరు పాజిటివ్ వస్తే ఆ ఫ్యామిలీ అందరికీ హెపటైటిస్ బి స్క్రీన్ చేస్తాము. హ్మ్. అందరూ నెగెటివ్ ఉన్న వాళ్ళందరికీ వ్యాక్సిన్ ఇస్తాం. హ్మ్. అండ్ ఇట్ ఈస్ ఈజిలీ ప్రివెంటబుల్. హ్మ్. దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ద హెపటైటిస్ బి. హ్మ్. ఒకసారి వ్యాక్సిన్ తీసుకుంటే వీఆర్ ఇమ్యునైజ్డ్ ఫర్ ద హెపటైటిస్ బి. మౌత్ టు మౌత్ అంటే కిస్ చేసినాక అట్లా ఎంగిలి షేర్ చేసుకుని అట్లా కూడా హెపటైటిస్ బి అంటే వస్తదా? యాస్ పర్ ద లిటరేచరు డెఫినెట్‌గా వస్తదనేది లేదు హ్మ్. మేడం. హ్మ్. బట్ ఉన్న వాళ్ళ వెరీ లెస్ ఛాన్సెస్‌లో హ్మ్. రావచ్చు అనేది కూడంగా ఒక హ్మ్. హైపోథెసిస్ ఉన్నాయి. మేబీ ఆ రావచ్చు. వైరస్ ఎళ్లి పాసిబిలిటీ ఉంటది. లివర్‌ని పాడు చేస్తది. యాహ్! హ్మ్. మోస్ట్ కామన్‌గా చూస్తున్నామా ఈ వైరస్ వల్ల లివర్ పాడైన వాళ్ళని గూడా? ఈ వైరస్ వల్ల గూడా హ్మ్. వెరీ కామన్. హెపటైటిస్ బి అనేది చాలా ఈ మధ్య చాలా కామన్‌గానే ఉంటుంది. హ్మ్. ఈ వ్యాక్సిన్ ఎవరికి వేస్తున్నారు డాక్టర్ గారు? అంటే ఏ ఏజ్ వాళ్ళు వేయించుకోవాలి? నార్మల్‌గా ఇప్పుడు ఇండియన్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్‌లో హ్మ్. ఇంక్లూడెడ్ మేడం. అంటే ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్ పుట్టిన పిల్లలకి అందరికీ గూడంగా వ్యాక్సిన్ అవైలబిలిటీలో ఉంది. హ్మ్. చాలా కాస్ట్ కూడా చాలా తక్కువ. హ్మ్. మన ఇండియన్ శాంత బయోటెక్ మన ఇండియన్ కంపెనీసే హ్మ్. ప్రొడ్యూస్ చేస్తా ఉన్నాయి. సో, అంత నార్మల్ నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్‌లో ఇంక్లూడెడ్ ఇప్పుడు హ్మ్. పుట్టిన పిల్లలకి. హ్మ్. ఇంతకుముందు ఉన్న వాళ్ళకి అంటే ఆల్మోస్ట్ 20 ఇయర్స్ బ్యాక్ పుట్టిన వాళ్ళకి మాత్రం అప్పుడు షెడ్యూల్‌లో లేదు. బట్ ప్రైవేట్‌గా అది కొద్దిగా కాస్ట్‌లీ ఉండింది వ్యాక్సిన్ అప్పుడు. సో, హ్మ్. కొద్దిగా అఫోర్డబుల్ ఉన్న వాళ్ళు అప్పుడు వేయించారు వ్యాక్సిన్. హ్మ్. ఇప్పుడైతే ఇప్పుడైతే కామన్‌గా ఆ! అందరికీ పుట్టిన ప్రతి పిల్లలకి ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్‌లో హ్మ్. హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఏస్తున్నారు. హ్మ్. పెద్దవాళ్ళైతే చెక్ తీసుకోవచ్చు. జేయించుకొని 6 మంత్స్ అంటే ఫస్ట్ డోసు, తర్వాత 1 మంత్ తర్వాత ఒక డోసు, తర్వాత 6 మంత్స్ తర్వాత ఒక డోసు తీసుకోవచ్చు. హ్మ్. ఇప్పుడు పెద్దవాళ్ళు గూడా. హ్మ్. అవేర్‌నెస్ కావాలి దీని గురించి. చాలా మందికి తెలీదు. యాహ్! ఇన్‌ఫాక్ట్ ఎవ్వరైనా తీసుకోవచ్చు. వ్యాక్సిన్ టెస్ట్ చేయించుకొని ఒకసారి హ్మ్. హెపటైటిస్ బి హ్మ్. నెగెటివ్ ఉంటే ఎవరైనా గూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఫర్ సపోజ్ మనకు చిన్నప్పుడు ఏయించారా లేదా అనే ఒక డౌట్ గూడా ఉండొచ్చు. ఎందుకంటే హ్మ్. మన ఒకళ్ళ పేరెంట్స్ అప్పుడు లేదు. అన్‌ఎడ్యుకేటెడ్. హ్మ్. ఒకవేళ అలా డౌట్ ఉన్నప్పుడు యాంటీ హెచ్‌బీఎస్ అనేది ఒకటి యాంటీబాడీ ఈ హెపటైటిస్ బికి సంబంధించినటువంటి యాంటీబాడీ టెస్ట్ ఒకటుంటది. హ్మ్. అది చేస్తే దాని లెవెల్స్‌ని బట్టి మనకు అర్థమైపోతది. మనం ఇమ్యునైజ్డా కాదా అనేది. సో, మనం ఇమ్యునైజ్డ్ కాకపోతే వ్యాక్సిన్ తీసుకోవచ్చు ఎనీ డెఫినెట్‌గా. సర్జరీ, ఎనీ హాస్పిటలైజేషన్ ఇన్ పేషెంట్‌కి ఆహ్, మా ఇయర్లీ వన్స్ చెకప్ దాంట్లో ఇది ఉంటుందిగా టెస్ట్? అయి అది గూడా ఒక ప్రాబ్లమ్. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ఈ మాస్టర్ హెల్త్ చెక్స్‌లో ఈ హ్మ్. హెపటైటిస్ బి, సి చెయ్యరు. హ్మ్. బట్ మీరన్నట్టు సర్జికల్ ప్రొఫైల్‌లో కంపల్సరీ చేస్తారు. హ్మ్. ఎందుకంటే ఆహ్, పేషెంట్ సేఫ్టీ అండ్ సర్జన్స్ సేఫ్టీ హ్మ్. డెఫినెట్‌గా. ఎందుకంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. సో, అప్పుడు చేస్తాం మళ్ళీ. ఎనీ సర్జికల్ హ్మ్. ఆర్ మెడికల్ రిలేటెడ్‌లో పేషెంట్ అడ్మిట్ అయినప్పుడు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఐసీయూలో సేమ్ పేషెంట్‌తో కాంటాక్ట్ సిస్టర్స్ గాని, బ్లడ్ హ్మ్. డ్రా చేసేటప్పుడు కాంటాక్ట్‌లో ఉంటారు. సో, ఆల్మోస్ట్ అందరూ అడ్మిషన్ పేషెంట్స్‌కి ఇప్పుడు యాస్ ఎ ప్రోటోకాల్ హెపటైటిస్ బి చేస్తున్నారు. అది పేషెంట్సే నాట్ ఓన్లీ ఫర్ ద స్టాఫ్ సేఫ్టీ, ఈవెన్ ఫర్ ద పేషెంట్ సేఫ్టీ. యాహ్! యెస్. డాక్టర్ గారు లివర్ ఎప్పుడు హెల్తీగా ఉండాలి. అది అది డిస్టర్బ్ అవ్వకూడదు అంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి? ఎలాంటివి అవాయిడ్ చేయాలి ఫుడ్స్ విషయంలో? మేజర్‌గా ఎనీ ఫ్రెష్ ఫుడ్స్ అంటే ఈ జంక్ ఫుడ్స్ కాకుండా అంటే ట్రాన్స్ ఫ్యాటీ ఫుడ్స్ ఫర్ సపోజ్ ప్రిజర్వ్డ్ ఫుడ్స్ ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలి. జంక్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్స్, తర్వాత హై ఫ్యాట్ డైట్స్, ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్నటువంటి డైట్స్ అవాయిడ్ చేయాలి. సరే ఈ ఆల్కహాల్ డెఫినెట్‌లీ అవాయిడ్ చేయాల్సిందే. ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ బోత్ విల్ ఎఫెక్ట్ ద లివర్ డిసీజ్. హ్మ్. అండ్
ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ లివర్‌ని ఎఫెక్ట్ చేసేవి చెప్తున్నాను. ప్రిజర్వేటివ్ ఫుడ్స్. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ప్రిజర్వ్డ్ ఫుడ్స్ హ్మ్. ప్రిఫర్ చేస్తున్నారనమాట. ఈవెన్ ద స్నాక్స్ పరంగా గానీ, నాన్ వెజ్ స్నాక్స్ అనుకోండి, ఏవైనా అనుకోండి. హ్మ్. జస్ట్ లైక్ ఈజీ ఫుడ్స్ అయిపోయినాయి. ఆల్రెడీ వాళ్ళు మ్యారినేట్ చేసేసి హ్మ్. అన్నీ పెట్టుంటారు. జస్ట్ అది తీసుకొని మనం ఆయిల్‌లో ఫ్రై చేసుకొని తింటాం. సో, తీసుకోవాలి, ఆల్ ది లివర్ పాడు చేసుకోవాలి. యాహ్! ఈ హ్మ్. ప్రిజర్వేటివ్ ఫుడ్స్ ఇందులో యాడ్ చేసే కెమికల్స్ వల్ల, హ్మ్. ఈ ప్రిజర్వేషన్ వల్ల ఈ లివర్ దెబ్బతింటది. సో, ఇవన్నీ ఎనీ ఫ్రెష్ ఫ్రూట్స్ గానీ, ఫ్రెష్ వెజిటబుల్స్ గానీ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. హ్మ్. సో, నార్మల్‌గా మన సౌత్ ఇండియన్ ఫుడ్ అనుకోండి, మనం రొటీన్‌గా తీసుకునేది ఏదైనా కూడంగా హ్మ్. లివర్‌ని హార్మ్ చేసేవేవి లేవు. హ్మ్. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఈ యెస్. ఎక్కువగా వెస్టర్నైజేషన్ ఆఫ్ డైట్ వల్ల ఈ హ్మ్. లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువొస్తున్నాయి. యెస్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఈ చెట్ల మందులు, పసర మందులు గూడా లివర్‌ని పాడు చేస్తాయంటారు. ఎట్లా డాక్టర్ గారు అది? మనము ఏ ఆయుర్వేదిక్ మందు తీసుకున్నా కూడంగా హ్మ్. దాని మెటబాలిజం అనేది జరిగేది లివర్‌లోనే మేడం. హ్మ్. అది లివరే మెటబలైజ్ చేసి అందులో ఉన్నటువంటి బ్యాడ్‌ని పంపియడం, బయటికి పంపియడం. సో, ద మెటబాలిజం హ్యాపెన్స్ ఇన్ ద లివర్. హ్మ్. సో, ఇప్పుడు ఇవన్నీ ఏంటి అంటే ప్రూవెన్ కాదు, స్టడీ చేసినయి కాదు మేడం. హ్మ్. ఇప్పుడు ఆయుర్వేదిక్ సరే కొన్ని డిబేట్స్‌లో ఉంటది. ఇది ఆకు మంచిదే, చెట్టు హ్మ్. పసరు మంచిదే అని. బట్ ఎవరు కూడా దీని మీద హ్మ్. ఆథెంటికేషన్ స్టడీస్ ఎవరు చేయలేదు మేడం. హ్మ్. ఇప్పుడు అదే ఫర్ సపోజ్ హ్మ్. ఇంగ్లీష్ మెడిసిన్స్ ఉన్నాయి, మనం వాడే మెడిసిన్స్. అవి ఏంటంటే స్టడీస్. ఎవిడెన్స్ ఇప్పుడు బేస్డ్ అవి. ఎవిడెన్స్ బేస్డ్ అనమాట. హ్మ్. మనం ఒక 1000 మెంబర్స్‌లోనో, 1,00,000 మెంబర్స్‌లోనో టెస్ట్ చేసి హ్మ్. రిజల్ట్స్ ఎలా ఉన్నాయి. బట్ ఈ ఆయుర్వేదిక్ అనేది ఎవరు దేని మీద టెస్ట్ చేయలేదు. మనం హ్మ్. వాడుతున్నాం. చాలామంది ఆయుర్వేదిక్ మెడికేషన్ తీసుకున్న వాళ్ళలో, ఈ చెట్ల మందులు వీళ్ళు తాగిన వాళ్ళలో లివర్ చెడిపోయి, ఇంకా బిలిరూబిన్ తక్కువ కాని స్టేజ్‌లలో ప్రెజెంట్ అయిన వాళ్ళు చాలామందున్నారు. హ్మ్. బేసికల్‌గా ఇప్పుడు కొన్ని హెపటైటిస్ ఏ లాంటి డిసీజెస్ వస్తాయి మేడం. ఇవి సెల్ఫ్ లిమిటింగ్. అంటే మనం ఏం చేయకున్నా తక్కువైపోతాయి. హ్మ్. జాండీస్ 10, 11, 20 వరకు కూడా పోతది. హ్మ్. కానీ ఏం చేయకుండా హ్యాపీగా ఇంట్లో కూర్చొని నార్మల్‌గా తింటే కూడా తక్కువైతది. హ్మ్. బట్ చాలామంది ఏం చేస్తారంటే ఆ పేషెంట్స్‌ని ఆయుర్వేదిక్ డాక్టర్ ఆ హ్మ్. చెట్ల మందు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు. వాళ్ళొక మందిస్తారు. సో, అది ఏం అర్థంగా. చేయకున్నా తక్కువైతది. హ్మ్. సో, ఆ మందేసుకోవడం వల్లే తక్కువైందని వాళ్ళు ఫీల్ అవుతారు. హ్మ్. సో, అది అలా స్ప్రెడ్ అయిపోతది ఆ న్యూస్. కొంతమందికి బ్యాడ్ అయితది. వాళ్ళెవరు? ఆ చెట్టు మందు తీసుకోకపోతే యాక్చువల్‌గా వీడికి తగ్గిపోయేది. బట్ హ్మ్. ఆ చెట్టు మందు వల్ల బ్యాడ్ అయినోళ్ళుంటారు చూసిర్రా? హ్మ్. వాళ్ళు మాత్రమే హాస్పిటల్‌కొస్తుంటారనమాట. హ్మ్. సో, అప్పుడు వాళ్ళేమనుకుంటారంటే, అది హెపటైటిస్ ఏ వైరస్ వల్లనే డ్యామేజ్ అయిందనుకుంటారు గానీ, ఆ చెట్టు మందు వల్ల అయిందని ఎవరు భావించరు. ఎందుకంటే, అది 100 మందిలో ఒక 5 మందికో, 6 మందికో అవుతుంటది. హ్మ్. ఇప్పుడు కొంతమందికి లివర్ తట్టుకోగలుగుతది ఆయుర్వేదిక్ మెడికేషన్‌ని, ఆ టాక్సిసిటీని భరించగలుగుతది. మళ్ళీ రీజనరేట్ కాగలుగుతది. బట్ హ్మ్. కొంతమందిలో కాంప్రమైజ్ అవుతారు. సో, వాళ్ళే ఎఫెక్ట్ అవుతారు. ఇప్పుడు లివర్ శుభ్రపరచుకోండి, లివర్ క్లెన్స్ చేసుకోండి అని కొన్ని రకాల టీస్ గాని, హెర్బల్ టీస్ గాని, డ్రింక్స్ కానీ దొరుకుతాయి గదా! అవి మంచివేనా? అవి ఏవి అవసరమే అసలు లివరే క్లెన్జింగ్ ఆర్గాన్. హ్మ్. అంటే మన బాడీని క్లెన్స్ చేసేదే లివర్. ఆ! సో, మనం లివర్‌ని క్లెన్స్ చేయాల్సిన సెపరేట్‌గా మనం అవసరం లేదు. జేయాల్సిన ఏం అవసరం ఇంకా లేదు. దానికి బర్డెన్ ఇచ్చినట్లే మనం ఇలాంటివి ఇస్తే లిటరల్లీ గనక. చెప్పాలి దానికి ఇంకొద్ది బర్డెన్ ఇచ్చినట్టే. సో, లివర్‌ని డీటాక్సిఫై చేసే అంత హ్మ్. పెద్ద డ్రింక్స్ మనకేం లేవు. అసలు అది అవసరం లేదు. యెస్. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ రీజనరేట్. అంటే మనము ఎన్నో సంవత్సరాలు ఆల్కహాల్ తాగి కొద్దిగా పాడైపోయిన ఎర్లీ స్టేజ్‌లో గనుక మనం గుర్తిస్తే, హ్మ్. ఒకవేళ అది ఆపేస్తే మొత్తం లివర్ రీజనరేట్ అయితది. సో, హ్మ్. అంత బ్యూటిఫుల్ ఆర్గాన్ లివర్ అనేది. సో, దాన్ని మనం డీటాక్స్ చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్‌గా. ఫాస్టింగ్ ఉంటే గూడా లివర్ డీటాక్స్ అవుతదా? అది అంటే ఫాస్టింగ్ చేయడం వల్ల ఏందంటే కొద్దిగా రెస్ట్ ఇచ్చినట్టండి. ఇప్పుడు మనం తిన్న ప్రోటీన్స్ అయినా, కార్బోహైడ్రేట్స్ అయినా, ఫ్యాట్స్ అయినా ఇవన్నీ గూడంగా మెటబాలిజం జరిగేది లివర్‌లోనే అండ్ స్టోరేజ్. హ్మ్. అంటే ఇప్పుడు మనం ప్రోటీన్స్ నుంచి కార్బోహైడ్రేట్స్ కావాలన్నా, కార్బోహైడ్రేట్స్ నుంచి ఒకవేళ మనకు అవసరం లేనప్పుడు అది మళ్ళా ప్రోటీన్‌గా హుహు. స్టోర్ కావాలన్నా, హ్మ్. ఈ వర్క్ అంతా జరిగేది లివర్‌లోనే. సో, హ్మ్. మనం ఎప్పుడైతే తినమో అంటే ఎస్పెషల్లీ కార్బోహైడ్రేట్స్ ఏవి లేవు. సో, ఏమైతది ఆటోమేటిక్‌గా లివర్ కొద్దిగా పని తగ్గించినట్టు అయితది అంతే. హ్మ్. అంతేగాని దాన్ని డీటాక్స్ చేసినట్టు కాదు. ఇప్పుడు మన ఎక్సెసివ్ ఈటింగ్ ఇచ్చేవాళ్ళు అలా చేస్తే ఉండొచ్చు గానీ, హ్మ్. మనం లిమిటెడ్‌గా ఫుడ్ తీసుకున్నప్పుడు, లిమిటెడ్‌గా అంటే బ్యాడ్ ఫుడ్ అట్లా లేకుండా మంచి గుడ్ డైట్ తీసుకున్నప్పుడు, హ్మ్. లివర్‌కి అంత ఫాస్టింగ్ చేయాల్సిన అవసరం ఏం లేదు లివర్. నాన్ వెజ్ లివర్‌ని పాడు చేస్తదా? లేదు. పచ్చళ్ళు? పచ్చళ్ళు కూడంగా ఏం చేయవు. బట్ హ్మ్. మోర్ ఆఫ్ అసిడిటీ సమస్యలు అవి ఉత్పన్నమవుతాయి గానీ, హ్మ్. లివర్‌ని పాడు చేసేంత అయితే ఏముండదు. కూల్ డ్రింక్స్? డెఫినెట్‌గా. కూల్ డ్రింక్స్‌లో వీటి వల్ల ఏందంటే క్యాలరీస్, హ్మ్. హై క్యాలరీస్ ఉంటాయి కూల్ డ్రింక్స్ ఇవన్నీ. ఎందుకంటే దీస్ ఆర్ ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ వాడతారు కదా! హ్మ్. సో, అవి ఎక్కువ ఫ్యాట్‌ని డిపాజిట్ చేసే అవకాశం ఉంటది లివర్ హ్మ్. లోపల. సో, అలా డేంజరస్ ఇవన్నీ కూడా. ఈవెన్ ద ఆల్కహాల్ ఆల్సో సేమ్ థింగ్. ఈ ఫ్యాట్ ఎనీమియా ఉన్న వాళ్ళలో లివర్ డ్యామేజ్ అవుతదా?
అనీమియాకు లివర్ డ్యామేజ్కి సంబంధం ఏముండదు మ్మ్. మేడం యూజువల్గా. సో లైక్ లివర్ డిసీజ్ పేషెంట్స్కి యూజువల్లీ అనీమియా ఈజ్ డిఫరెంట్, అంటే ఐరన్ ఆర్ B12 డెఫిషియన్సీ వల్ల వస్తుంటుంది యూజువల్గా. బట్ లివర్ డిసీజ్లో అలా ఏమి ఉండదు. మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటే లివర్ మీద ఎఫెక్ట్ ఉంటుందా? మల్టీవిటమిన్స్లో సో మెనీ ఇప్పుడు ఫ్యాట్ సాల్యుబుల్ అండ్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్. ఈ బి కాంప్లెక్స్ అన్నీ కూడా వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ మ్యామ్. యూజువల్గా బి కాంప్లెక్స్ ఓవర్ డోసింగ్ అనేది ఉండదు. మెజారిటీ ఆఫ్ ద బి కాంప్లెక్స్ ఓవర్ డోస్ అయినా కూడా రీనల్ ఎక్స్క్రిషన్, అంటే మన కిడ్నీ నుంచి ఎక్స్క్రీట్ అయిపోతాయి. బట్ వేరేస్ ద ఫ్యాట్ సాల్యుబుల్ అంటే విటమిన్ ఏ, విటమిన్ డి, ఈ, కే ఉంటాయి కదా, ఇవి ఓవర్ డోసింగ్ వల్ల ప్రాబ్లం అవుతుంది. ఈవెన్ వైటమిన్ డి కూడా మనము కొంతమంది టాబ్లెట్స్ వేసుకునే ఉంటారు డైలీ కూడా వైటమిన్ డి. వేసుకుంటారు. యా, అప్పుడు డెఫినెట్గా హైపర్ విటమినోసిస్ వస్తాయి ఇవన్నీ కూడా. యాంటీబయోటిక్స్ యాంటీబయాటిక్స్ మెజారిటీ ఆఫ్ ద యాంటీబయాటిక్స్ రీనల్ ఎక్స్క్రిషన్ ఉంటాయి, కొన్ని లివర్ ఎక్స్క్రిషన్ కూడా ఉంటాయి. సో లివర్ని ఎఫెక్ట్ చేసే యాంటీబయాటిక్స్ కొద్దిగా కంపారిటివ్లీ తక్కువ. డాక్టర్ ప్రిస్క్రైబ్ కిడ్నీ మీద చేయకుండా యాంటీబయాటిక్స్ యూస్ చేయొద్దు, ఎందుకంటే అవసరం. ఇప్పుడు ఏంటంటే గూగుల్ వచ్చిన తర్వాత చాలా మంది అంటే సింపుల్ కోల్డ్కి కూడా అవసరం లేదు యాక్చువల్గా. మీరు మనం తెలుసుకోవాల్సింది అంటే ఒక సింపుల్ వైరల్ కోల్డ్ వచ్చింది, మీరు యాంటీబయాటిక్ వేసుకున్నా అదే 4 days పడుతుంది. 4 days అయితే కోర్స్ ఉంటుంది యాంటీబయాటిక్. సో ఆ 4 days మీరు యాంటీబయాటిక్ వేసుకోకుండా 4 days తర్వాత తగ్గుతుంది అది. కానీ మనం ఏంటంటే ముందు రాగానే స్టార్ట్ చేసేస్తున్నాం యాంటీబయాటిక్, అసలు అవసరం లేదు. సో దాన్ని వేసుకోకుండా ఒక 1 day అటు ఇటుగా అది నార్మల్గా ఎనీ వైరల్ సెల్ఫ్ లిమిటింగ్ ఉంటుంది, తగ్గిపోతుంది అది. సో అన్నెసెసరీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సెకండరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఇమ్యూనిటీ తగ్గడం వల్ల సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. సో అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయితే ఆ సెకండరీ ఇన్ఫెక్షన్ తాలూకు సిమ్టమ్స్ ఉన్నాయో లేవో ఒకసారి చూసి, ఉంటే డెఫినెట్గా యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేయాలి. పెయిన్ కిల్లర్స్ కూడా లివర్ కొద్దిగా ఎఫెక్ట్ చూస్తే మరీ ఎక్కువ, అవి కూడా మేజర్ డ్యామేజ్ చేసేది కిడ్నీని, ఈవెన్ పెయిన్ కిల్లర్స్. బట్ లివర్ కూడా హెల్త్ దెబ్బతినొచ్చు. ఎప్పుడు జాండీస్ వస్తుంటే లివర్ బాగోనట్లా? జాండీస్ అనేది ఒక సిమ్టమ్, అంటే ఇప్పుడు లివర్లో ఎనీ డ్యామేజ్ జరుగుతుంది అంటే దాని తాలూకు సిమ్టమ్ వచ్చేసి జాండీస్ అంతే. ఇప్పుడు జాండీస్ రావడం వల్ల లివర్ డ్యామేజ్ కావడం వల్ల ఇట్ ఈస్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డ్యామేజ్ అనమాట. ఇండైజెషన్, వామిటింగ్స్ కూడా లివర్ డ్యామేజ్ అవుతాయి. లివర్ డ్యామేజ్ లో ఆ సిమ్టమ్స్ వస్తుంటాయి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ లివర్ సిరోసిస్ వచ్చినప్పుడు లివర్ ఎక్కువ డ్యామేజ్, ఇప్పుడు అక్యూట్ హెపటైటిస్ ఏనే వచ్చింది. సో అప్పుడు కూడా పేషెంట్కి కొద్దిగా ఆకలి తక్కువ కావడము, వామిటింగ్ సెన్సేషన్స్ ఉండడం, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు లివర్ స్పాట్స్ అంటారు, ఏంటవి? ఫేస్ మీద లివర్ స్పాట్స్ అంటారు. అట్లాంటివి లివర్ స్పాట్స్, ఫేస్ మీద లివర్ స్పాట్స్ అనేవి పిగ్మెంటేషన్ వస్తే కూడా లివర్ బాగోనట్లు అంటారు. లివర్ సిరోసిస్ లో హైపర్ పిగ్మెంటేషన్ అనేది ఒక వన్ ఆఫ్ ద సైన్ అనమాట అసలుకి, అంటే ఎక్కువ వీళ్ళ ఉన్న వాళ్ళకి. బట్ నాట్ ఓన్లీ ఇన్ ద లివర్ సిరోసిస్, చాలా ఇప్పుడు ఈవెన్ ద వైటమిన్ B12 డెఫిషియన్సీలో కూడా హైపర్ పిగ్మెంటేషన్ స్పాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. బట్ లివర్ సిరోసిస్ లో కొన్ని సైన్స్, అంటే ఆల్రెడీ ఎక్కువ మీరు చూస్తే లివర్ సిరోసిస్ పేషెంట్ చూస్తే బ్లాక్ పిగ్మెంటేషన్ ఉంటుంది ఎక్కువగా. సో అట్లా కూడా గుర్తుపట్టచ్చు. ఫర్ సపోజ్ ఆల్కహాలిక్స్ ఉన్నారు, వాళ్ళకి ఈ మీరన్న సైన్స్ వచ్చినాయి ఇక్కడ హైపర్ పిగ్మెంటేషన్. సో అప్పుడు మనం దాన్ని లివర్ సిరోసిస్ గా గెస్ చేయొచ్చు. వాళ్ళకి ఫైబ్రో స్కాన్, అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి. అట్లా ఫైనల్గా ఏం చెప్తారు డాక్టర్ లివర్ సిరోసిస్ గురించి? లివర్ బాగుండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం టెస్టులు చేసుకోవాలి? ఫైనల్గా లివర్ సిరోసిస్ వచ్చిందన్నప్పుడు భయపడతా ఉంటారు, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఒకటి, లివర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరోసిస్ రాకుండా చూసుకోవడం వెరీ బెస్ట్ థింగ్. ఎందుకంటే సిరోసిస్ ఈజ్ ప్రివెంటబుల్. అదేమంటే జస్ట్ లైక్ అంటే మన చేతుల్లో లేనిది కాదు, మనమే దాన్ని పాడు చేస్తున్నాం. అదర్వైజ్ లివర్ అనేది దానంతలోకి అది ఎప్పుడు చెడిపోదు. సో దానికి మేజర్గా ప్రతి ఒక్కరు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి స్క్రీనింగ్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నాట్ రెగ్యులర్గా చేయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫర్ సపోజ్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇంకా అవసరం లేదు, ఎప్పుడన్నా ఒకసారి హెపటైటిస్ సి ఎవ్రీ 5 అలా చేసుకోవచ్చు. సెకండ్ థింగ్, ఈ ఆల్కహాల్, ప్రిజర్వేటివ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడం చాలా బెస్ట్ థింగ్. హై ఫ్యాట్ డైట్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇట్స్ వెరీ గుడ్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఇవన్నీ ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ డయాబెటిక్ కంట్రోల్ అండ్ ఒబెసిటీ కంట్రోల్. సో ఒబెసిటీ మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు యూత్లో బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఇంకో 5 ఏళ్లలో ఒబెసిటీ అనేది అదే ఒక పాండమిక్. అండ్ ఇర్రాడికల్ ఫుడ్ హ్యాబిట్స్, ఇప్పుడు అంటే మేబీ అవసరాల రీత్యా కావచ్చు, నైట్ షిఫ్ట్స్ అని నైట్ 1 o'clock ఫుడ్ తినడము. సో మన బాడీ ఒక సర్కేడియన్ రిథమ్కి అలవాటు పడి ఉంటుంది. సో మనం 1 o'clock మన డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివ్గా ఉండదు.
నైట్ 1:00, 2:00 మిడ్‌నైట్ బిర్యానీలు అని చెప్పేసేసి తినేస్తా ఉంటారు. సో దట్ ఈస్ ఎ వెరీ ఫాల్స్ థింగ్. సో ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ చేంజ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ ఎ లివర్ సిరోసిస్. దట్ ఈస్ ఎ మెయిన్ థింగ్. అండ్ ఎవ్రీ ఇయర్ ఒక సింపుల్ లివర్ ఫంక్షన్ టెస్ట్ అండ్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. లివర్ ఏ స్టేజ్లో ఉంది తెలుసుకోవడానికి ఈజీగా. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారు లివర్ సిరోసిస్ గురించి. అంటే లివర్ సిరోసిస్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయకూడదు, రాకుండానే మనం మన హెల్త్ని Prevent చేయాలి. కాపాడుకోవాలి. సో ఎప్పుడు హెల్త్ చెకప్స్ ఉంటాయి, వీటిని ఖచ్చితంగా డాక్టర్ చెప్పిన విధంగా ఇయర్లీ వన్స్ చేయించుకుంటే అంతే, సరిపోతుంది. ఇయర్లీ వన్స్ చేసుకుంటే సరిపోతుంది. మంచి ఈటింగ్ హ్యాబిట్స్, హెల్తీ హ్యాబిట్స్ ఉండాలి, లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలి. సో మీరు చెప్పిన ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే వీటిని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. and please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.